హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే టమాటో పప్పు, దోసకాయ పప్పు ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. వంకాయతో టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది అనమాట. సింపుల్ రెసిపీ కూడా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసేసుకుందాం. కందిపప్పు అయితే ఒక గ్లాస్ వేసుకున్నాను. మీరు పెసరపప్పు కానీ లేదా పచ్చెనపప్పుతో కూడా చేసేసుకోవచ్చు అనమాట. మంచిగా వాష్ చేసుకొని పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టుకొని కొంచెం పలుగ్గా ఉండేటట్టు అయితే ఉడికించుకుందాం. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర అంతే ఆవాలు కూడా వేసుకొని మంచిగా అవి చిటపట్లాడాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని సాల్ట్ అండ్ వాటర్లో వేసుకున్న వంకాయలని అయితే వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వంకాయలని అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపాక ఒక 10 మినిట్స్ దాకా అంతే వదిలేస్తే మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. మనకి ఆ స్కిన్ అనేది కొంచెం మారాలన్నమాట. రెడ్డిష్ కలర్లో ఇట్లాగా రావాలన్నమాట. ఇలా వస్తుంది అన్నప్పుడు మనం ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నాక పసుపు అయితే వేసేసుకుందాం. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సింపుల్ రెసిపీ, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా పసుపు కూడా ఫ్రై అయిపోయాక ఇందులో సాల్ట్ అయితే వేసేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకుందాము. కల్లుప్పైనా వేసేసుకోవచ్చు లేదా మీరు పప్పులైనా వేసుకోవచ్చు. సాల్ట్ పప్పులో కన్నా ఇట్లా వేసుకుంటే ఏమొద్దంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందన్నమాట వంకాయలకి. ఇప్పుడు మంచిగా సాల్ట్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వంకాయలు ఫ్రై చేసుకున్నాక ఇంకొంచెం కారం అన్నమాట. మనం పప్పుకి దీనికి కలిపి వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. కారం కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. కారం కూడా కొంచెం పచ్చేసం పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము కదా కందిపప్పు, ఆ పప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా కొంచెం పలుగ్గా ఇట్లా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే వంకాయ పప్పు. అందుకని మంచిగా పప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే కలుపుకున్నాక ఆల్రెడీ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్తున్నాను. వాటర్ అయితే వేసుకోవాలి. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక ఉడకాలన్నమాట. ఇంతే అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకేం అవసరం లేదు మనకి. గరం మసాలా, ధనియాల పొడి ఏం అవసరం లేదు అనమాట. సింపుల్గా పర్ఫెక్ట్గా ఉప్పు కారం సరిపోతే చాలు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. ఒక ఉడికితే చాలన్నమాట. ఇట్లా కొంచెం దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని దింపేసుకొని విడివిడిగా చపాతీలోకైనా అన్నంలోకైనా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. కమెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా చేశారా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి. అంతే. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నా ఛానల్. ఓకే, బాయ్.